ప్రభునందు పిల్లగా మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం. ఇప్పుడు మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అయింది. మండలం అయితే కొవ్వూరు మండలం. కొవ్వూరుకి 10 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది. మ్యాప్లో మా మండలాన్ని పెడితే పై నుండి మా ఊరు వస్తుంది, తర్వాత కుమారదేవి వస్తుంది, ఆ తర్వాత వారి గ్రామం, తర్వాత కొవ్వూరు. ఈ ఎందుకు చెప్పారంటే కొవ్వూరుకి వెళ్ళి మా ఊరికి మధ్యలో కుమారదేవి ఉంది. ఆ కుమారదేవికి సిడికి మధ్యలో ఒక దేవత గుడి ఉంది. అంటే అప్పుడు విషయాన్ని చెప్తున్నాను, ఇప్పుడు ఆ దేవతని సంబోధించట్లేదు కానీ అర్థం అవడం కోసం. సరే, మా నాన్నమ్మ పేరు మంగమ్మ. ఆవిడ ఆ దేవతకి విలువెలుపురాలుగా ఉండేది. ఆ దేవత తన మీద ఆలేది ఏమైనా ఉంటే చెప్పడానికి తను వాడుకునేవారు. చిరుకునేవారు కుమారదేవులు, మరి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వాడుకునేవారు. అంటే వచ్చి సేవ చెప్పించుకునేవారు. కోళ్ళు, కొబ్బరికాయలు అవి ఇచ్చి తన ద్వారా ఒక సన్మానం పొందేవారు. తనకి కూడా కొద్దిగా జీవనోపాధి గడిచేది. తను వేరే పని ఏం చేసేది కాదు, కానీ అదే పని మీద ఉండేది. అంతకుముందు అయితే మా రైతు వారి పనికి వెళ్ళేది అనమాట. మా నాన్నకి 8 పిల్లలు, అందులో పెద్దవాడు మా నాన్నగారు. 8 పిల్లలు, 3 ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలు, అందులో పెద్దవాడు మా నాన్న. మా నాన్నకి 9 పిల్లలు. మొదటగా 5 పుట్టి ఒక్కొక్కరు కనకొకరు చనిపోతుండేవారు. తర్వాత మా కోడలు పుట్టారు, 6-7 నెంబర్ వాళ్ళు బతికే ఉన్నారు. తర్వాత మా పిల్లలు లేరు. అంతకుముందు పుట్టిన 5లో 3 మగవాళ్ళు ఉండేవారు, 2 ఆడపిల్లలు చనిపోయారు. తర్వాత వాళ్ళ 5 చనిపోయి 2 మిగిలారు. 5లో 2 అక్కువాళ్ళు, అక్కడికి 7 అయ్యారు. అది అలా ఉండగా మా అమ్మకి దేవుని గురించి వార్త అప్పుడప్పుడు వినపడుతూ ఉండేది. వాస్తవానికి హిందువులు కాదు, ఎస్సీఏ, కానీ హిందూ శైలిలో ఉన్నట్టుగా ఉండేది. మా నాన్నతో పాటు తడి మడి అంటూ పూజలుగా చేస్తుండేవారు. యేసుప్రభు గురించి ఆ రోజుల్లో పెద్దగా తెలిసేది కాదు. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పేరు గన్నమ్మని, పెద్దగా ఉండేది, బాగా పెద్ద వయసు, 60-70 సంవత్సరాలు అప్పుడు ఉండేట. అప్పుడే తను ఒక్కతే మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు దూరం నడిచి పాపంకి వెళ్ళేది. ఒక్కతే దేవుడు నమ్ముకుంది. ఆ తర్వాత మరొకరు నమ్ముకున్నారు, కానీ మిగిలినది కానీ నమ్ముకున్నాం. నేను పుట్టక ముందు కోళ్ళిద్దరు ఉన్నారు. మా నాన్న కష్టపడి పనిచేసేవాడు. అంటే కాంట్రాక్టర్ పనులు, కూలి పనులు, రాయిపేరు పనులు అవి చేసేవాడు. తర్వాత కాలమానం బట్టి వ్యాపారం చేసేవాడు. ఎండినెల వ్యాపారం, కూరగాయల వ్యాపారం అలాగే తీసుకొచ్చేవాడు. ఇంకా మరి కొన్ని వ్యాపారాలు, పళ్ళు, పొలాలు ఇటువంటివి అనుకుంటూ వచ్చేవాడు. ఎండుమిరకాయల కోసము, పచ్చిమిరకాయల కోసం జీవి మిల్లి వరకు వచ్చేవాడు. జీవి మిల్లి ఇటు పక్కన అసిరపేట ఇటు వరకు ఒక 5 కలిసి సైకిల్ మీద వచ్చేవాడు. ఆ రోజుల్లో అవి ఇంచుమించు ఎప్పుడు 1960-50 మధ్యలో జరిగిన సంగతి. ఇక వరకు కూడా అసిరపేట జీవి మిల్లి సైకిల్ తగ్గుతున్నాం, రోజులు బాగున్నాయి చెప్పుకునేవారు. మా మామయ్య వాళ్ళు చెప్పుకునేవారు. ఇక్కడికి వచ్చేవారు, ముంత కట్టుకుని వచ్చేవారు, కట్టుకుని వెళ్తుండేవాడు అన్న సైకిల్ మీద. నేను బండి మీద వస్తే ఇబ్బంది పడుతున్నాను ఒకసారి, 3 నెలలు అవుతుంది, కానీ దేవుని అలా వాడలేదు. ఆ రోజులు అలా చేసేవారు. అయితే మొత్తం మీద ఇంత కష్టపడినా కానీ ప్రయోజనం ఉండట్లేదు. రేపొద్దుట ఎత్తుకొని దింపేవాళ్ళు లేరు, తలవరు పెట్టేవాళ్ళు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు అని బాధపడుతుండేవాడు అంట. కష్టపడినా కానీ బాగా కష్టపడేవాడు, బాగా ఖర్చు పెట్టేవాడు. తాగడం, పాడు చేయడం, ఎవరికైనా చేసుకుంటూ వచ్చేవాడు. తన సొమ్ము తను ఖర్చు పెట్టేవాడు. ఒక తాగుడు ఒకటే ఎక్కువ అలవాటు ఉండేది.
రెండవదేమో సొట్ట కాల్చేవాడు. మేము ఎదిగినప్పటికీ తగ్గిపోయాడు, అది నాకు తెలియదు. అయితే మొత్తం మీద మా అమ్మకి ఈ నెట్వర్క్ వేలు ఏర్పడటం వల్ల మా దేవతల్ని కట్టాను అంటూనే ఇంకెవరు నా దేవుడు మంచి దేవుడు ఎవరు ఉంటే బాగుండు అని అనుకుంటున్న సమయంలో మా ఏరియాలో నలుగురు దోమసర్లలో ఉన్నాను. లాజరస్ గారు, లాజరస్ గారు విదేశ్ గారు, లాజర్ గారు అక్కడ పరిచయం చేయడానికి వచ్చారు. అన్నలుగా రాబోతారు, లాజర్ గారు వచ్చారు, వచ్చి పరిచయం చేస్తున్నారు. అదే టైంలో ఆయన 12 నుంచి సుందర్ సింగ్ గారు కూడా పంపబడ్డారు. ఆయన తర్వాత డేవిడ్ గారు గారు, ఆ తర్వాత యేసురత్న గారిని వచ్చారు. వాళ్ళు పరిచయం చేసే దినాలు. అయితే యేసురత్న గారు వచ్చిన టైంలో మా అమ్మ దేవుడి మందిరానికి వెళ్ళింది. వెళ్ళి ఒకసారి వెళ్ళి కూర్చుందంట. వెళ్తే అప్పుడు మా నాన్నమ్మ తిట్టింది. మా నాన్నమ్మ తిడితే మా నాన్న పాపం వచ్చి ఎందుకు వెళ్ళామని కొట్టాడు. అలా 2-3 సార్లు జరిగిన తర్వాత అయినా కానీ వెళ్తుంటే వెళ్ళినప్పుడు డబ్బులు తినడమో తిట్లు తినడం జరిగినా కానీ మనసులో తెలియని ఆనందము ఉండేది. ప్రార్థన చేయడం రాదు, పాటపాడు ఏవి రాకపోతే తెలియని ఆనందము, ఏదో మనశ్శాంతి తృప్తి అనేది ఉండేది. నాకు ఇలా ఉంది అని చెప్పి సమయాన్ని చూసి వాళ్ళ అందరూ బదులు చూసి మా నాన్న చెప్పేది. అప్పుడు మన సరే వెళ్తే వెళ్ళే అని 2-3 సార్లు కదండి. అప్పుడు వెళ్దాం మొదలు మా నాన్న ఇచ్చుకునేది ఊరుకునేది. మొత్తం మీద 2-3 సార్ల తర్వాత వెళ్ళడం మొదలుపెట్టారు. అన్ని గారు కూడా రావడం ప్రార్థన చేయడం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత సంఘానికి సీరియస్గా అంటే రెగ్యులర్గా వెళ్ళడం మొదలుపెట్టింది. ఇలా వెళ్ళిన తర్వాత ఒక రోజు ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థనలో దేవుడు దర్శించినట్టు తనకు అనిపించింది. అప్పటికే పూజలు అవి చేస్తున్నారు, ఇంట్లో మట్టిలు మిద్దిళ్ళు అయినా కానీ గది ఒకటి ఉండేది. ఆ గదిలో పెట్టుకుంటుండేది, బొమ్మలు అవి పెట్టేవారు, కనుక్కుండేది. మేము మాకు తెలియక కంటితో ఆడుకునేవారు, కొంత ఆడుకోలేదు. మొత్తం మీద గంటతో పూజలు చేసి వెళ్ళి తీసుకుంటుండగా అన్ని గారు కల్పించుండగా ఇవి మనశ్శాంతి లేకుండా పోవడం జరుగుతుంది. కొన్ని రోజులకి అటో కడుగు ఇటో కడుగు వెళ్ళిపోవడని వర్తమానం నిలబడి ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండని ఏబీసీ సంఘానికి ప్రకటన సంఘానికి చెప్పినట్లుగా నిలువెచ్చని స్థితిలో ఉండవద్దని చెప్పినట్టుగా వర్తమానం పడితే ఆ వర్తమానం బట్టి కొంచెం స్పందించి ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాం. తెలిసి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా కొంచెం మనశ్శాంతి కలిగింది. ఆ తర్వాత ఆ ప్రార్థన చేసుకుంటూ నిద్రపోయి లేచే ముందు ఆ రోజు మర్నాడు తెల్లవారుజాము లేచే ముందు ఏదో తెలియని కళ ఒకటి వచ్చింది. కళ ఏంటంటే మళ్ళీ గర్భవతి అవ్వడం, దేవుడు గర్భం తెరిచేవాడు అని జరిగింది. సరే అని చెప్పేసి అది సంతోషపడి మా నాన్నకి ఆ అవకాశం చూసి మా వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే అప్పుడు మా అక్క కూడా కొంచెం వచ్చిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా పని చేయడానికి లేకపోతే చదువుకోవడానికి వెళ్ళివ్వడం వాళ్ళ దగ్గర చెప్తే అయితే తమ్ముడు కావాలని ఇలా సంబరపడడంతో మా నాన్న మనసు కలిగి మా నాన్న మనసు కూడా కొంచెం కలిగింది. అంటే వారసుడు అన్నట్టుగా, అంతేగాని దేవుడు ఇచ్చాడు వరవాడు కాదు. మొత్తం మీద ఆ మాటతో వాళ్ళు కొంచెం సమ్మతించారు. సమ్మతించబట్టి దేవుడు నమ్మకం మొదలుపెట్టారు. ఇంకా పూర్తిగా నమ్మడం మొదలుపెట్టారు. ఆ రోజున అలా జరగడంతోనే వచ్చి వారం ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి మానుకోవాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారో అడిగింది. ఏం చేయమంటారు అంటే సరే చేసుకో పర్లేదు అని చెప్పేసి కొంచెం తను కూడా మారుతుంటాడు. ఒకసారి మారలేదు, కొంచెం మారదు కూడా సరే అని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టింది. పక్కన పెట్టి కొన్ని వారాలకి ఫోటోలన్నీ పక్కన పెట్టింది. మా నాన్న వేరే ఇంట్లో ఉండేవారు, మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళంట. ఫోటోలు పక్కన పెట్టేవారు, కొంచెం స్వేచ్ఛ వచ్చింది. తర్వాత మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు మీరు కలిగి దాన్ని గట్టిగా కట్టుకోండి అని దేవుడు వాక్యం చెప్పారు. వాక్యం చూపించి టైం లేదు కనుక నేను చూపించట్లేదు.
నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పడంతో సరే అని తనకు తెలిసిన శైలిలో దేవుడిని నమ్ముకోవడం, పాస్టర్గా చెప్పిన మాటలు కొద్దిగా విశ్వసించడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి అదే కొన్ని వారాలకి మళ్ళీ ఏం జరిగిందంటే నేను కడుపును పడడం జరిగింది. అప్పుడు ఇలాగ వార్త తెలిస్తే ఆ వార్తను బట్టి సంతోషించిన తర్వాత పూర్తిగా దేవుళ్ళకి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే అప్పుడు దేవుళ్ళకి పూర్తిగా వెళ్ళడం జరిగింది. నేను నెల నిండిన పుట్టిన తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిందండి. హాస్పిటల్లో డెలివరీ అయితే హాస్పిటల్ నుంచి నేను రావడానికి ఇంచుమించు 3 నెలలు పట్టింది. అంటే బాగా నాసిగా కొట్టడము, బలహీనంగా కొట్టడం జరిగింది. తర్వాత కొన్ని వారాలకు 2-3 నెలలకు పేస్ మీద ఇంత పెద్ద గడ్డ వేసింది. నడుము ఎంతే ఉంటుంది, ఇంత గడ్డ వేసింది. ఆ గడ్డ వేయడం వల్ల మనిషిని మళ్ళీ లేవలేకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంటే దేవుడు లేదు ఏమీ లేదు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గాయం పెట్టాడు, ఉండెట్టాడు. ఇన్ని రకాల పోట్లు ఆటలు కట్టుకుంటాం అని వాళ్ళు నాటు భాషలో బాధపడుతూ వచ్చారు. ఈ విధంగా బాధపడుతున్న మళ్ళీ మామూలుగా భయం వేసి మళ్ళీ ఏమైనా అంటారేమో, మళ్ళీ ఏమో నేను మళ్ళీ తిడతారా ఏంటో అని అనుకుంటూ ఉంటే సమయంలో ఆ రోజు రాత్రి తర్వాత రోజు రాత్రి 2 రోజులు ప్రార్థన చేసుకుంటే సరే దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది మా పిల్లడు ఇచ్చాడు కదా, ఇప్పుడు వరకు పుట్టినట్టు పోయారు. 6 నెలలు 7 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పుట్టారు కానీ పెరిగారు కానీ ఇంకా మిగిలి పెరగలేదు. సరే ఉంచుదాం ఎంతకాలంగా ఉంచుదామని చెప్పేసి అంటే 3 నెలలు వరకు హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత సంవత్సరం వరకు వైద్యం చేయిస్తూ ఉంటారు. సంవత్సరం అయిన తర్వాత కొంచెం బాగుండడం మొదలు పెడితే అప్పుడు పూర్తిగా మా అమ్మ మారు మనసు పంపడం జరిగింది. అప్పటికి ఇచ్చారు అవకాశం. నేను పెరిగి పెద్ద 2 సంవత్సరాల 6 నెలలు అంతా వచ్చినాయి. తర్వాత మా తమ్ముడు పుట్టాడు. అక్కడికి నేను తమ్ముడు ఉండేది. మేమిద్దరం అలా పెరుగుతూ ఉన్న సమయంలో దానిగా బయట నుంచి వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత 1-2 నుంచి మొత్తం 10 వరకు చదువుకోవడం. 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి వీలు పడలేదు నాకు. నేనేం చేశానంటే 10th క్లాస్ పాస్ అయ్యి 7th క్లాస్ ఒక ఎగ్జామ్స్ ఉండేవి. అందరూ సమ్మాన్ తెలిసింది. 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి నేను బాగానే పాస్ అయ్యాను. నేను పాస్ అయితే ప్రార్థన పెట్టించుకుంటానని అనుకున్నాను. నాకు తెలిసి సండే స్కూల్ టైంలో అనుకున్నాను. నేను ప్రార్థన పెట్టించుకోవడానికి అవ్వలేదు. అయితే నేను మళ్ళీ 8వ తరగతి జాయిన్ అయ్యాను కానీ 8, 9, 10 ఇంటర్మీడియట్ మాత్రం చదవడానికి అవ్వలేదు. చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. ఆ టైంలోనే మా నాన్నగారు మామూలు కానీ లోకంలో ఉండేవాడు, తాగుతూ ఉండేవాడు, చుట్టూ కాలుతూ ఉండేవాడు. ఈ 2 అలవాట్లు ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. డబ్బులు తెచ్చినట్టు ఖర్చు పెడుతుండేవాడు. నా మీద కోపడేవాడు అనమాట. పెరిగావు, పెద్దయ్యా, బడికి వెళ్తలేదు, ఇంటికాడే ఉన్నావు, ఏ చదువుతలేదు, పనికి వెళ్తలేదు. పనికి వెళ్దామంటే అప్పుడు పనికి కనపడేవాడు కాదు. మనిషిని చేసి ఓపిక కూడా లేదు. అప్పుడు ఇంకా రాలేదు. సరైన అప్పుడు వ్యాపారం నేర్పించాడు. చిన్నప్పుడు వ్యాపారం, ఆకుకూర వ్యాపారం, కూరగాయల వ్యాపారం ఇవి చేసేవాడు. అలాగే వ్యాపారాలు చేసుకుంటూ నాన్నకి సహాయపడుతూ వచ్చేవాడిని. ఆకుకూర కూడా కూలి పనికి వెళ్ళి వచ్చేవాడు. చిన్నట్లయితే బాగా చదువుకుంది, మిషన్ కొడుకు మొదలుపెట్టేది. మా తమ్ముడు నాన్న చిన్నవాడు, అది చదువుకుంటాడు. ఆ టైంలో కోపడేవాడు. వస్తున్నమాట పనికి వెళ్ళి వచ్చినా కోపడేవాడు, వ్యాపారానికి వెళ్ళి వచ్చినా కోపడేవాడు, చిరపడుతుంటాడు. నేనేమనుకున్నానంటే ఇలా చిరపడతాడు కదా అని చెప్పేసి అలా కాదు, నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఒక ఉండను, వెళ్ళిపోతాను, పారిపోతాను అని చెప్పేవాడు. బెదిరిస్తున్నాడేమనుకునేవారు. బెదిరించడానికి కాకుండా నిజంగా పారిపోదాం అనుకున్నాను. అయితే అమ్మ నీది ఉన్నాడు అక్కడ మగోడు, 2 వాడు ఉన్నాడు, చిన్నవాడు. కొంతమంది 5 పుట్టి చనిపోయారు, ఒక 5 పుట్టి చనిపోయారు. నన్ను బాధ పెట్టాలంటే వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నాడు. ఇంకేమవ్వాలి 4 సార్లు చాలాసార్లు చెప్పి వెళ్ళిపోయాలంటే నీ ఇష్టం అని. అప్పుడు అన్నాను, మా తోడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, 2-3 సార్లు అన్న తర్వాత 2-3 సార్లు మా తోడు చదువుకున్న ఉన్నారు కదా, అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను, మద్రాసు వెళ్ళిపోతాను, అక్కడ బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది, 3 సంవత్సరాలు జరుగుతుంది, నేను ఈ సంవత్సరం వెళ్ళిపోతాను అని కోపడతాడు. కోపడి నన్ను గుర్తొచ్చింది మర్చిపోతాడని చెప్పి నాకు తెలిసిన ఒకసారి సలహా ఇచ్చాను. నా తోటి నా స్నేహితులు కూడా చెప్పించాను. బాగుంటుందేమో బాగుంటుందా అని చెప్పి చాలా అన్నారు. సరే అని మేము
నాతో స్నేహితులు కలిపేసి ఆయా ఊర్లలో మొత్తం 15 మంది టీము వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. అది 1995వ సంవత్సరం. 93లో పనులు నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. ముందు చెప్పాను వార్తల్లో. ఇప్పుడు పనులు నేర్చుకునేవాడు కానీ నేర్చుకోవడానికి అవ్వలేదు కాదు. కానీ ఈ 95 తర్వాత వాక్యం విని సండే స్కూల్ కొట్టి మా వాళ్ళు వెళ్ళేవాడు, యూత్ మీటింగ్కి వెళ్ళేవాడు కానీ అంత మాత్రం చేసేవాడు. అందరితో కలిసి ఉండేవాడు కానీ తక్కువగా. అందుకని చెప్పేసి లోకంలో కూడా ఉండేవాడు కాదు, దేవుడిలో కూడా ఉండేవాడు కాదు. అదే రకంగా నా మట్టుకు నేనే నిబరం అన్నట్టు ఉండేవాడిని. కానీ దేవుడి ఆ టైంలో నాన్న తిట్టే టైంలో నేను చెదిరిపోతున్నాను. భయమేసింది. అలవాటు చేసుకోవచ్చు, ఈ బయటకు పోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, బీడీలు కాల్చొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, గుండు తాగొచ్చు, తినవచ్చు అని మా మావాళ్ళు చేస్తున్నారు, మా ఇంటి వాళ్ళు చేస్తున్నారు, మా బాబాయ్ వాళ్ళు చేస్తున్నారు కానీ సరదా కూడా ఊహంలో తేలినవాడిని. అక్కడికి ఏ అలవాటుకు కావలేదు కానీ బాధపడేది వాడు అనమాట. సరే నేను వెళ్ళిపోదామని చెప్పేసి మద్రాసు వెళ్ళిపోయాను. అక్కడ ఆత్మీయ సహవాసం ఉంది కానీ నాకేమో దుఃఖం నిట్టూర్పు వచ్చేది. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత భయం వేసింది. అక్కడికి బాగా ఉన్నాను, వెళ్ళిపోయిన తర్వాత భయం వేసింది. ఎవరో చూసేవాళ్ళు లేరు, చుట్టాలు చుట్టూరు జనం కానీ నా అన్నవాళ్ళు లేరు, స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళకేమో నేనంటే అమ్మ ఉండేది కాదు. అందరూ ఒక్కడే వచ్చాడు, అక్కడ రాలేదు. ఆడేమో ముందు సంవత్సరం వెళ్ళాడు కాబట్టి అక్కడ బాగా చదువుకున్నాడు. అక్కడ అలవాటు అయింది. నాకు అలవాటు కాక మమ్మల్ని కూర్చొని ఏడ్చేవాడు. అలాగే ఒక 10 రోజులు అలా జరిగింది. ఉత్తరాలు రాసి ఉన్నా ఉత్తరాలు వచ్చే కాదు. పోస్ట్ ఆఫీస్లో ఫోన్ ఉండేది. అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసేవాడిని. డబ్బులు ఖర్చు చేయాలి, పట్టుకెళ్ళిన డబ్బులు ఆ ఫోన్కే వాడేటప్పుడు. కానీ ఫోన్ కూడా ఒకసారి కూడా తల్లిదండ్రులకు అందలేదు. ఉత్తరం వెళ్ళింది అనుకున్నాను, అది కూడా అందలేదు. అలా రమారమి 1 నెల రోజుల వరకు జరిగింది. కొంచెం అలవాటు అయింది. ఒక ఆయన కొలిగూడలో ఉంటాడు, దేవరాజు గారిని మాస్టర్ గారు. ఆయన హ్యాండిక్యాప్, నేను ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. ఆయన నన్ను బాగా ఆదరించేవాడు. తమ్ముడు బాధపడకు, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు, నేను కూడా వచ్చాను కదా నా తోటలు అని చెప్పేసి అన్నాడు. ఆయనతో ఉంటే ఆయన కొన్ని మాటలు చెప్పేవాడు. మాకు ట్రైనింగ్లో వాక్యం చెప్పమని, బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, పాట పాడమని వంతులు వచ్చేది. ప్రార్థన చేసేవాడిని, తెలిసి ప్రార్థన, పాట పాడేవాడిని. అది పెంతుకోస్తు రూట్ అన్నమాట. దేవుని విధానంగా ఎబ్రోన్లో నేర్చుకున్న ప్రార్థన అంటే సండే స్కూల్ యూత్ మీటింగ్ వెళ్ళినప్పుడు నేర్చుకున్న ప్రార్థన ఉపయోగపడింది. అక్కడ ప్రార్థన చేసేవాడిని. పెంతుకోస్తు రూట్లో పాటలు పాడమనేవాడు. వాళ్ళకి తెలిసినట్టుగా నాకు ఏమి ఒకసారి పాడి సమయం లేదు కదా అని తెలుగుగా తప్పించుకునేవాడిని. కానీ అంత మించి వచ్చేవాడు. బైబిల్ చదవమంటే బైబిల్ బాగానే చదివేవాడు. వాక్యం చెప్పడం తెలియదు. అప్పుడు అనేది నా వంతు 2 రోజులు ఉన్నాగా నా వంతులో ఆయన్ని సహాయం అడిగితే సహాయం ద్వారా చేశాడు. వాక్యం చెప్పడానికి సహాయం చేశాడు. అప్పుడు వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే మారు మనసులు ట్రైనింగ్లో మారు మనసులే కానీ వాక్యం చేసేసాను, వాక్యం చెప్పేది, పాట పాడేసాను, అన్నీ చేసేస్తున్నాను. అంటే ట్రైనింగ్ ఇది. అప్పుడు ట్రైనింగ్ లేకుండా మారు మనసు లేకుండా మనం నిలబడకూడదు, చేయకూడదు. నేను వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటంటే ఇంటికాడ మార్పు వస్తుంది, నన్ను బెంగ ప్రేమ కోపం పోయి ప్రేమ వస్తుంది, బెంగ వస్తుంది ఉద్దేశంతో నేను పోయాను. మా స్నేహితుడేమో ట్రైనింగ్కే వచ్చాడు, నా గురించి చెప్పాడు. నేనేమో ట్రైనింగ్కి రాలేదు, మామూలుగా వచ్చానని చెప్పేవాడు. ఆ పక్కలోకి వచ్చి నన్ను దాంట్లో నా మాట పోతే నన్ను తిడతారు, ఇలాగను మార్గం ముందు నువ్వేం చెప్పుకో, నేను చెప్పుకుంటానని నన్ను కవర్ చేశాడు. మొత్తం మీద 4 రోజులు అయిపోయింది. తర్వాత ఇంకొక కొన్ని రోజులు జరగమన్నారు. కొన్ని రోజులు అయింది. ఆ తర్వాత పెద్ద అయిన మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చారు. 3 రోజులు వాక్యం చెప్తే వస్తారు. మరి ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇంకా మారు మనసు పొందమని ఆ స్థానిక సేవకులు మళ్ళీ ఆత్మీయమైనటువంటి మాటలు, ఆత్మీయ శైలిలో చెప్పేవారు. నాకు ఈ మాటలు కొంచెం కొత్తగా అనిపించినాయి. ఆ తర్వాత నేను అనుకున్నాను, సరే ఏదో బాగుంది, బాగా చెప్తున్నారు, ఇది ఈయన ఒక్కడే బాగున్నాడు, బాగా చెప్తున్నాడు అనుకుని ఆ మాటలు విన్నాను. 3 రోజుల్లో ఆయన వస్తాడు, ఆయన వచ్చి 3 రోజులు ఉంటారని చెప్పాడు. ఈ 3 రోజుల్లో నేను ఏం చేశానంటే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఆయన నన్ను తీసుకొచ్చారు. నేనేం దేవుడి సన్నిధికి వచ్చేసాను, పారిపోదానికి వచ్చాను. మీ చిత్తం ఏమంటారు తెలియచేయాలి. ఒకవేళ నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు మార్చండి, లేదంటే నాకు నవ్వు వల్ల కాకుండా చూడలేని ప్రార్థన చేసుకుని. అప్పుడు ఆ రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజాము
నాకు ఒక రకమైన ఆలోచన, భయం అనేది వచ్చింది. అది ఏంటంటే, నేను ఊరికనే భయపడిపోతున్నట్టు, నన్ను ఎవరు చూడనట్టు, రేపు నాకు అందరూ కనిపించినా కానీ, అంటే ఒక రోజు నాకు కనిపించినా నేను ఎవరు చూడనట్టు, నేను బాధల్లో వ్యాధుల్లో ఉన్నట్టు, గాయాలతో ఉన్నట్టు, నిష్ఠూర్పులో ఉన్నట్టు, అన్ని రకాలుగా ఊహల్లోకి వస్తుంది. మెలుగుగానే ఉన్నాను, నిద్రపోలేదు, ఊహల్లోకి వస్తుంది. భయపడుతున్నాను. నాకు నేను చూస్తున్నాను. తెల్లవారుజాము ఒక్కడే ఆ పడక మీద లేచి కూర్చుని భయపడతాను. బిక్కు ఉన్నాను. నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఇంకా జనం ఎవరు లేవలేదు. లేచినా కానీ ఎవరి మటు వాళ్ళు పనులు చేసుకునే టైం అనమాట. కాలు కూర్చొని తీసుకునే టైం 4-5 మధ్యలో జరిగేది. నేను తొందరగా లేచి నేను బాధపడుతున్న సమయంలో నాతో ఉన్నటువంటి మా ఫ్రెండ్ అన్నాడు, ఏమైనా ఎదుగున్నావు, భయపడుతున్నావు ఏంటంటే, ఏం లేదు, అమ్మ గుర్తు వచ్చిందా, నా గుర్తు వచ్చిందా అని అన్నాడు. కాదే గుర్తురాడు. నేను 3 సార్లు చెప్పాను. సరే ధైర్యం అని చెప్పి వెళ్ళిపోయాను. నా దగ్గర ఉన్న పాస్టర్ గారు, నాకు కొంచెం సహాయం చేసే పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు భయపడుతున్న బట్టి దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేసుకో, దేవుడిని మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుకుంటూ ఉండు అని చెప్పేసి అన్నాడు. దేవుడు తలపిస్తే చదువు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు పెంచుకోవచ్చు కాబట్టి ఇలా తీసుకొని చెప్పారు. నాకు బాధపడదు, కానీ నేను తీసుకోవడం మొదలుపెట్టాను, కానీ నాకు ఏది తెలియట్లేదు. అంటే ఏది చదవాలో అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి చదువుతున్నాను, అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను. మొత్తం మీద తెల్లవారుజాము ఆదార్చాడు. ఆ 2 రోజులు, ఆ రోజు మర్నాడు 3వ రోజు కూడా అలాగే తోపుతూనే ఉన్నాను, తింటానే ఉన్నాను, అన్నీ బాగున్నాయి. ఆ 3వ రోజు అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది. 4వ రోజు. ఆ 4వ రోజున అంటే అక్కడి నుంచి 3 రోజుల మీటింగ్లో నేను ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పేసి ఆడుతూ అందరితో చెప్పాను. అదేంటంటే, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, దేవుడు నన్ను దర్శించాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉంటాను, ఆ అవకాశం ఉందా అని అడిగాను. ఉపవాసం అంటే కూడా తెలిసిందిరా నీకు అని మా కూడా అన్నాడు. సరే తెలిసిందిరా, అలా చేద్దాం అనుకుంటున్నానంటే సరే అయితే ముందు అని అన్నాడు. 3 రోజులు అలాగే ఫస్ట్ రోజు జరిగింది, ఆకలి వేసింది, కానీ ఎవరు ఏమీ సాయం చేసినా నేను తినలేదు. అది కొంచెం బాధ వేసింది. సాయంత్రం టీ ఇస్తే తాగాను. తర్వాత మా వాడు వచ్చి మజ్జిగ తెచ్చిచ్చాడు, తాగి బాగుంది. 2వ రోజు కూడా అలాగే. 3వ రోజు కొంచెం అలవాటు అయిపోయింది. 3వ రోజు ఉదయం మొదలుకొని బాప్తిస్మా ఇస్తాను, ఈరోజు సిద్ధపడండి అని అన్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం 4-5 టైంకి బాప్తిస్మా తొట్టి అక్కడ గోదావరి నది లేకుండా సముద్రం దూరంలో ఉంటుంది మద్రాసులో. ఇప్పుడే చిన్న మద్రాసు. అక్కడ 4-5 గంటలకి బాప్తిస్మా ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ బాప్తిస్మా చుట్టూ ఉపవాసం ఉన్నందుకు నాతోనే కడిగించారు. నాతో పాటు ఇంకొక అతను కూడా, ఆయన కూడా నేను కడిగాను. నీరసం వచ్చింది, కూర్చున్నాను. మొత్తం మీద మేము బాప్తిస్మా తీసుకున్నాం కాబట్టి రాత్రి ఈ సాయంత్రం ప్రార్థన చేసుకొని బాప్తిస్మా తీసుకోమని చెప్పేసి అన్నారు. కుదిరితే మధ్యాహ్నం వరకు ఆ పని చేసాము. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మోకాళ్ళ మీద నిలబెట్టారు. సాయంత్రం వరకు మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రార్థన చేసుకోండి, మోకాళ్ళ మీద కూర్చోండి, కానీ ఎక్కడి నుంచి కదలడానికి వీలేదు, దేవుడు మీతో మాట్లాడాలి, దేవుడు మీరు దర్శించాలని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పారు. చెప్తే సరే ఇది అవకాశము, మళ్ళీ అవకాశం దాటితే మళ్ళీ రాదని చెప్పేసి అప్పుడు మోకరించడం మొదలుపెట్టాం. ఒక 10 నిమిషాలు, పావుగంట, అరగంట వరకు ఉన్న తర్వాత కాళ్ళు మొదలుపెట్టి మోకరించి కొంచెం కిందకి దిగి మళ్ళీ తీసేవాడిని. అలాగా సాయంత్రం వరకు ఉంటున్నారు. సాయంత్రం సమయంలో కొంచెం నీరసం వచ్చి కళ్ళు మూసుకున్నాడు. మోకరించే ఉన్నాను కానీ కిందకి మోకరించాను. కళ్ళు మూసుకుంటే దేవుడు నాతో మాట్లాడుకోవచ్చు. దేవుడు మాట్లాడి ఏమంటాడంటే, వచ్చినాన్ని చూద్దాం. యోవేలు గ్రంథం యెషయా గ్రంథం, యోవేలు గ్రంథము మరోసారి ఇంకొక పరిణామం ఉంది. యెషయా గ్రంథము 55 అధ్యాయము 12వ వచనం.
55:12 చదవండి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోకూడదు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదములు చేయను. పొలములోని చెట్లని చప్పట్లు కొట్టు. ఇక్కడ మంచి మాట నాకు దేవుడు బయలుపరిచిన మాట. ఆ మాట ఏంటంటే మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదములు చేయను. అప్పుడు నేను చిన్నప్పుడు ఇదే చదువుకునే టైంలోను, సండే స్కూల్ టైంలోను, స్కూల్లో పాటలు పాడమన్నా, సండే స్కూల్ పాటలు పాడమన్నా, యూత్లో పాటలు పాడమన్నా అనుభవం లేక దగ్గర పాడేవాడు కాదు, కానీ పాడేవాడు మాత్రం తిట్టుకునేవాడు. అయితే దేవుడి వాక్యం ఇచ్చి నన్ను అభివృద్ధి ఆ ట్రైనింగ్లో కొంతవరకు నేర్పించి ఆ వాక్యం ద్వారా బయలుపరుస్తూ వచ్చారు. మొదటి లైన్లో సమాధానం పొంది తోడుకుని పోవద్దు అని చెప్పి మాట్లాడిన మాటను, అలాగే మీరు సంతోషంగా బయలుదేరు అని చెప్పి ఆ మాటలు నన్ను బాగా ఆకర్షించి దేవుడు నాతో ఈ వచనం ద్వారా ప్రేరేపణిస్తూ వచ్చారు. ఈ మాటలు చదువుకొని బలపరచబడ్డాను. ఆ తర్వాత 4:30-5 ఆ టైంకి అక్కడ మరొకసారి సేవకులు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి అందరూ కూడా ప్రార్థన చేసి బాప్తిస్మం నీటి మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి హస్తనిక్షేపణ మనకులాగానే అక్కడ కూడా చేశారు. హస్తనిక్షేపణ ఇచ్చి ఒక పేరు పెట్టి నేను ప్రకటించాను. అలా విడిచిపెట్టారు. ఆ తర్వాత తెల్లారి ట్రైనింగ్ రోజు వెళ్ళి మా వాళ్ళు కొనసాగారు. కొంతకాలం అయిన తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసాను. 95 నుంచి 96, 97, 98, 99, 2000 వరకు యేసురత్న గారు పరిచర్యలో సహాయపరుస్తూ, అలాగే తర్వాత 97 నుంచి 99 వరకు జంగారెడ్డిగూడ బైబిల్ కాలేజీ చేశాను. 96లో కొంతకాలం మద్రాసు, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విషయవాడలో సహకారిగా ఆఫీస్ పనిచేశాను. ఆ తర్వాత 2000 సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా నన్ను సేవకి నడిపిస్తూ వచ్చాడు. ఆ వచనం చూపించి ముగిస్తాను. నాకు పారిపోదాం అనుకున్న నాకు దేవుడు పట్టుకుని ఈ విధంగా తన యొక్క రక్షణ బాధ్యతలోనికి నడిపించడం జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితులు దేవుడు తప్పిస్తూ వచ్చారు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును కోతను మీరు కొయ్యుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూము బీడు భూములను దున్నుడి. ఈ మాట ద్వారా ఒక సేవకుడు నాకు ఈ మాట ఇచ్చి మీరు సేవకు రావాల్సి ఉంటుంది, నీకు నచ్చిన వాక్యం ఒకటి ఇయ్యి అని చెప్పాడు. అప్పుడు నేను ఏం చేశానంటే పరిచర్య కొరకు నాకు వచనం కావాలని అంటే అప్పుడు ఈ వాక్యాన్ని రిఫరెన్స్ నాకు మనసులో మెదలాడుతుంది. ఈ రిఫరెన్స్ ఆయన చెప్తే ఈ రిఫరెన్స్ వాక్యం ద్వారా ఆయన నన్ను స్థిరపరిచి ఈ పరిచర్యకు పంపిస్తూ వచ్చాడు. ఆయన యేసురత్న గారు తర్వాత వేరే పాస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో నాకు ఇది ఒక చోటకి మీటింగ్కి వెళ్తే అక్కడ సేవకుల మీటింగ్కి వెళ్తే ఆ సేవకుల మీటింగ్లో నన్ను అభిషేకించి ఈ వచనం నా ద్వారానే తీసుకొని వారు ఈ వచనం ద్వారా పంపిస్తూ వచ్చారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే లోకంలో ఉన్న అన్య దేవత సంబంధంలో నేను మా ఇంట్లో ఇంచుమించు 5-6 తరాల నుంచి ఎవరో దేవుని నమ్ముకున్నవారు కాదు, ఒక తెలుసు నుంచి దేవుని నమ్ముకున్నవారు కాదు. అయితే మా తరంలో నేను మాత్రమే దేవుని నమ్ముకున్నాను. మా ఇంట్లో దేవుని నమ్ముకున్న మొట్టమొదట అదేనా మా చిన్నక్క చదువుకొని మిషన్ పడుతున్నాను కదా, తన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. నేను మారు మనసు పొందాను, కానీ బలపరచబడడానికి మా చిన్నక్క పెద్ద కారణం. ఒక రకంగా మా ఆత్మీయ తల్లి చిన్నక్క అని చెప్పాలి. అయితే నేను దేవుని వాక్యం పట్టుబడి దేవుని నన్ను ఉపయోగించి దేవుని మహాకృపను బట్టి ఏ చిన్న అలవాట్లోనూ పడకుండా అన్ని రకాల అలవాట్లు ఆలోచించుకున్నాను.
అన్ని చేద్దామని చూశాను, కానీ ఏది ఇందులో పడకుండా నా 17వ ఏటలోనే దేవుడు నన్ను రక్షించుకొని 2000 నుంచి సువార్త పరిచర్యలోను సేవకుల దగ్గర తిరుగుతూ కుమారదేవులను, విగసపరులను, తాళపూడులను అక్కడక్కడ చిన్న చిన్న పరిచర్యలు ప్రారంభించడం, RSS వాళ్ళ వల్ల ఆగిపోవడం జరుగుతూ వచ్చింది. ప్రమాదవి 20 సంవత్సరాలు కష్టపడ్డాను. అక్కడ 20 సంవత్సరాల్లో ఒక సంఘం కూడా కట్టబడలేదు. 5, 6, 10 మంది, 15 మంది, ఒక్కోసారి అయితే 20 మంది కూడా వచ్చేవారు. కానీ అక్కడ నేను పెట్టిన ఏరియా ఓసీ ఏరియా అవడం వల్ల నన్ను తప్పించేసేవారు. వాళ్ళు వచ్చి పంచాయతీ గర్భ నుంచి వచ్చి గొడవలు పెట్టేవారు. అంటే దేవుని వాక్యం ఏమని చెప్పింది అంటే, ఇదివరకు అన్నాడు దున్నని బీడు బొమ్మలు దున్నడు అనే మాట ప్రకారంగా ఓసీ ఏరియాని ఎంచుకునేవాడిని. ఏజెన్సీకి కూడా వచ్చేవాడిని, కానీ నాకు ఆర్థిక సహాయం అందించలేక నేను రాలేకపోయేవాడిని, చేయలేకపోయేవాడిని. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఏ ఊర్లో పెట్టినా ఓసీ ఏరియాలు పెట్టడం వల్ల అందరితోనూ వెనక్కి నెట్టివేయబడతా వచ్చాను. ఆ తర్వాత 20 సంవత్సరాలు నెట్టివేయబడిన తర్వాత ఒక సంవత్సరం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. అయితే మధ్యలో ఒక పార్ట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే 2021 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. 2021 నుంచి 23, 24 వరకు కుటుంబంలో వేదన, శోధన, మా అత్తవారి నుంచి కష్టాలు వచ్చేది. ఎందుకంటే ఎలా పెంచుతాడు, ఏం చేస్తాడు, మా ఇంటికి వచ్చైతే వ్యవసాయం చేసుకోవచ్చు, కౌలు వ్యవసాయం చేసుకోవచ్చు ఇలా చెప్పి ఇన్ని వాగ్దానాలు, ఇన్ని మాట్లాడగా ఇంకేం వెళ్తామని నేను వెళ్ళేవాడు కాదు. అత్తవారింటికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, ఎక్కడో కానీ ఎవరికో కానీ బాగుంది. చాలామందికి 99% బాగుంటుందో 1% ఎక్కడో ఉంటుంది, కానీ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అక్కడ పరిచర్య ప్రారంభంగా అప్పటికి ఇంకా అన్యులుగానే ఉన్నారు. ఈ మధ్యనే కొంచెం మారేది 4 సంవత్సరాల నుంచి. అదే వాళ్ళ దగ్గర నిలబడలేకపోయాను. అలా ఆ పెళ్ళైన సంవత్సరం నుంచి 4 సంవత్సరాల సేవ సాధన. అప్పుడు పెద్ద పాప పుట్టడం, తర్వాత మళ్ళీ 9 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ చిన్నపిల్లలు పుట్టడం, 3 అమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్ళయింది. అయితే ఇంకిద్దరు పిల్లలు, ఒక పాప 9th క్లాస్ చదువుతుంది, ఒక పాప 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్లోకి వచ్చింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కష్టపడ్డాను. 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల నుంచి కుమారదేవ పరిచర్య ప్రారంభించాం. అది కూడా ఓసీ ఏరియా. హిందువుల మధ్యలో 30 మంది వరకు సంఘం ఉంటారు. అక్కడే పరిచయం జరుగుతుంది, ముందు కొనసాగుతూ ఉంటుంది. మందిరం కట్టాము. ఇంటి దగ్గర కూడా బాగా తీసుకుని ఇల్లు కట్టుకుంటూ వచ్చాం. దేవుడి పాటు పరిచర్య బాగా జరుగుతుంది. ఇప్పుడు మా ఉన్న ఊళ్ళో మా స్థలంలో మా తమ్ముడు, నేను చెరుపోయిళ్ళు పట్టుకున్నాం. మా ఇంటి పైన మందిరం కట్టాలని ఆశపడి ఇలాగే సిమెంట్ రైళ్లలోనే సెట్ వేసాము. అందులో కూడా మందిరం పరిచర్య చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు పాత పరిచర్య 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి జరిగిస్తున్నాడు. ఇప్పుడు 2వ పరిచర్య ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. దేవుడి కృపను బట్టి కొనసాగుతుంది. నా పేరు దేవుడు రాజు. ఫస్ట్ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది, ఏదో ఒకసారి వచ్చారు. సరే, మా పిల్లలు సువర్ణ మేరీ, సువర్ణ మెర్సీ, సువర్ణ పెర్సీ. మేరీ, మెర్సీ, పెర్సీ వీళ్ళ కొరకు, అలాగే వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య కొరకు, సేవకుల కొరకు ప్రార్థించమని కోరుతున్నాం. ఇంతవరకు పరిచర్యలో దేవుడు సహాయం చేశాడు. ఈ పరిచర్యలు మీరు అందరూ ఏకీవించారు, అన్ని పిలిచారు, వాళ్ళు పిలిచారు, అందరూ పెట్టాలని మీ అందరికీ ప్రభుపేట దేవుడు ఈ చిన్న సాక్ష్యం మా జీవితాలు పరిచయం.